ఒక సాధువు తను ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. అలా శరీరాన్ని వదిలేక సాధువు తను ఆత్మస్వరూపంగా బయటకు వచ్చాడు. ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉంది. అతని లోపల ఆ శరీర వాసనలు, కర్మలు, మనసుకు సంబంధించినటువంటివి ఏమీ లేవు. అతను ఆ శరీరాన్ని, పడిపోయిన ఆ శరీరాన్ని చూస్తున్నాడు. అతనికి ఏమీ తేడా లేదు, ఏమీ బాధ లేదు. ఇన్ని రోజులు దాంట్లో ఏదైనా సాధన చేసి ఉన్నాడు కాబట్టి తృప్తిగా ఉన్నాడు, లేకపోతే బాధపడేవాడు. ఆలోచించాడు, ఏ సమయమైతే అతను వృధా చేసుకున్నాడు ఆ శరీరంలో ఉండి తన కోసం, అంటే తన ఆత్మస్వరూపం కోసం సాధన చేయని రోజులు ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థంగా గడిపానని బాధపడ్డాడు. ఏవైతే తను ఎన్లైట్మెంట్కు దారితీసినటువంటి కాలం, ఏదైతే కాలం ఉందో ఆ శరీరంలో, అదే అతనికి ముఖ్యమని భావించాడు. అలా అతను ప్రకాశంగా, చైతన్యంగా, అతనికి ఏ బంధం లేని స్థితిలో, ఏది అంటని స్థితిలో అతను ఏమనుకున్నాడంటే, ఈ శరీరాన్ని నేను ఇంత ఈజీగా వదిలిపెట్టగలిగాను, మళ్ళీ ఒక శరీరంలోకి వెళ్ళకుండా ఉండగలుగుతున్నాను. ఇలా మరి సృష్టి నాలాగే అందరూ ఉంటే ఆగిపోతుంది కదా. అందుకేనేమో ఈ జీవులు ఇంతమంది ఉన్నారంటే, ఇన్ని వందల కోట్ల మంది ఉన్నారంటే మాయ యొక్క ప్రభావం కావచ్చు. మాయ ఎలా ప్రభావితం చేస్తుందంటే, ఈ యొక్క శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి ప్రతి దాంట్లో వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందన ఎలా అయిపోతుందంటే భారంగా ఉంటుంది వాళ్లకు, ఆత్మకు. ఆత్మ తనను చూడదు, ఆ యొక్క బంధంనే చూస్తుంది వాళ్ళది. అది తన నుంచి, ఆ శరీరం నుంచి బయటకు వచ్చాక ఆ యొక్క బంధంనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన స్వరూపం దానికి పూర్తిగా అవగతం కాదు. ఎందుకు వదిలిపెట్టాను శరీరం, నాది పోయిందని బాధపడుతూ ఉంటుంది, చాలా దుఃఖిస్తుంది, దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. కర్మలన్నీ మోసుకొని వస్తుంది, అది భావాలన్నీ మోసుకొని వస్తుంది, బంధాలన్నీ మోసుకొని వస్తుంది. అలా వచ్చిన ఆత్మ అటు ఇటు తిరిగేసి దానికి సంబంధించిన కర్మ ప్రకారం మళ్ళీ ఒక గూడును, శరీరాన్ని వెతుక్కుంటుంది. ఆ బంధం అనేది దానికి బాగా అవసరమై ఉంటుంది. అప్పుడు దాని యొక్క ఆకర్షణ ఆ బంధాల వైపే ఉంటుంది. ఆత్మ మలినమైన, అంటే కర్మలతో కూడినటువంటి ఆత్మదేహం ఒక శరీరంలోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ బంధాలు, మాయలు, కర్మలు అన్నీ మర్చిపోతుంది ఆ శరీరంలో, తల్లి గర్భంలో. ఆ కొద్ది కాలము అరే నేను ఇక్కడ ఎందుకున్నాను అని శుద్ధమైన ఆత్మతత్వం గుర్తొచ్చేసి, తన స్వరూపం గుర్తొచ్చి బాధపడుతుంది. అప్పుడు ఏమనుకుంటుందంటే, తను ఈ జన్మ తీసుకుంటే ఆ మాయను జయించాలి, తన కోసమే పనిచేయాలి, ఆ మాయ ప్రభావంలో చిక్కుకోవద్దు, ఆ బంధాలన్నీ నేను కాదని అనుకుంటుంది. ఆ స్వరూపం, తన స్వరూపం కోసమే జీవించాలి అనుకుంటుంది. మళ్ళీ బయటకు వస్తుంది తల్లి గర్భం నుంచి. మళ్ళీ మాయ, నేను
నా తల్లి తండ్రి, నా ఆస్తులు, నాకు కష్టాలు వచ్చాయి, నేను డబ్బు సంపాదించాలి, నేను సుఖంగా ఉండాలి, ఇలా జంతు జన్మకైనా ఏ జన్మకైనా ఇవన్నీ సహజం. ఏదైతే సిద్ధపురుషులు ఉన్నారో వాళ్ళు దీన్ని దాటి ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో వాళ్ళు ఎంతో సాధన వల్ల దాన్ని వదిలేసేస్తారు. మాయను బంధాలు వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితి గలవారు. వారు దాన్ని ఈజీ అనుకుంటారు. సాధన చేశారు కాబట్టి వారు ఆ స్థితిని సాధించాలి అంటే చాలా సులభం అనుకుంటారు. కానీ ఈ బంధాలన్నీ పట్టుకొని వాటిలోనే సుఖం వెతుక్కుంటూ ఆ జీవితం ఆనందంగా ఉండాలనుకుంటూ ఆ కష్టాలు రావద్దనుకుంటూ పరులందరికంటే తాను మంచిగా ఉండాలి అని తాపత్రయపడుతూ ఆ యొక్క గీసుకున్న వలయంలోనే తన స్వరూపాన్ని చూసుకుంటూ తనను తాను కట్టడి చేసుకుంటూ తాను పరిమితంగా అయిపోయి మాయను దాటాడు. పరిమితుడైన జీవుడు మాయను దాటాడు, బంధాలు దాటాడు, సుఖదుఖాలలోనే ఇమిడిపోతూ ఉంటాడు. ద్వంద్వాతీతుడు, కర్మాతీతుడు, మాయాతీతుడు, స్పందన రైతుడు, భావరైతుడు, మోహరైతుడు అయినటువంటి సాధన చేసిన వాళ్ళు మాత్రమే ఈ పరంపరలు తప్పించుకొని తమను తాము స్వచ్ఛంగా వెలిగిపోతూ ఉంటారు. ఇలా గొప్ప గొప్ప సాధువులు, సంతులు ఎందరో ఈ యొక్క భరత మాత గర్భంలో పుట్టారు, మోక్షాన్ని పొందారు. నేను కొంతమందిని చూశాను. అదృష్టం కొద్దీ దేవుని వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్ల నర్మదా పరిక్రమలో చాలామంది భక్తులు పరిక్రమ చేస్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలు విన్నాను. వారికి పరిపూర్ణమైన శ్రద్ధతో ఆ అమ్మను పూర్తిగా నమ్మి ప్రేమకు పూర్వకంగా సంసారాన్ని పక్కన పెట్టి ఆ సమయంలో పరిక్రమ సమయంలో భవబంధాలను పక్కన పెట్టి ఒక సాధన పరులై సాధన దీక్షతో నిరంతరము ఒక అద్భుత శక్తి ఉంది అని నమ్మి ఆ చల్లని గాలులతో వీస్తున్న ఆ నదీ పరివాహంలో చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పరిక్రమ చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళలో చాలామంది ఒక చిన్న పిల్ల రూపంలో ఆ నర్మదా తల్లిని దర్శనం చేసుకున్నారు. అలా చాలా కథలు విన్నాను. అందులో ఒకటి సీతారాం బాబా అని ఒక గొప్ప సంత్. అతను ఇప్పటికీ జీవించున్నాడు. ఒక 300-400 సంవత్సరాల వయసు ఉండొచ్చు అతనికి. 3-4 తరాల నుంచి ఒక బ్రాహ్మణ పరివారము నేను కలిసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళ 3-4 తరాల నుంచి వాళ్ళు అతన్ని దర్శనం చేసుకుంటున్నారని. అమరకంటక్ అనే స్థలంలో అతని ఆశ్రమం ఉంది, సీతారాం బాబాది. చాలామందికి దర్శనం ఇవ్వడు. అయితే అతను కొన్ని 100 సంవత్సరాలు 22 కింద
ఒకసారి పరిక్రమ చేశాడంట. కరెక్ట్ సమయం తెలియదు, చాలా సంవత్సరాల క్రితం అన్నారు. అయితే ఆ సంతు ప్రదక్షిణ పరిక్రమ, ఆ యొక్క నది పరిక్రమ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు భోజనం దొరకలేదు, ఆకలితో ఉన్నాడు. బాధతో ఒక కట్టె తీసుకుని ఆ నీళ్లను, నర్మదా నీళ్లను, తల్లిని కట్టెతో కొట్టాడు. అలా అలా బాధతో ఏడ్చాడు. మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో కొద్ది దూరం వెళ్ళాక ఒక అమ్మ కనిపించింది. అమ్మ వచ్చి తల్లి అతనికి, బాబు ఈ యొక్క భోజనం చేయు, నీకోసం నేను వండి తీసుకొచ్చానని ఒక సంచి నుంచి ఆహార పదార్థాలన్నీ తీసి చెట్టు కింద ఆ స్వామికి పెట్టింది. ఆ స్వామి ఆకలితో ఉన్నాడు. అతను తినడం పైన దృష్టి పెట్టాడు. ఆ తల్లి అతనికి పెట్టి వెళ్ళిపోతూ ఉన్నది. అతను కొద్దిసేపు తిన్నాక, ఆకలి కొద్ది తగ్గినాక చూశాడు దూరం నుంచి. ఆ తల్లికి వెనుకన్నీ కట్టెతో కొట్టినట్టు గుర్తులు ఉన్నాయి, దెబ్బలు కనిపిస్తున్నాయి, రక్తపు మరకలు. అతను ఏడ్చాడు. ఆ సాక్షాత్తు ఆ తల్లి అతనికి భోజనం తెచ్చిచ్చింది. తన కొడుకుకు తిండి పెట్టింది ఆ తల్లి. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆమె అదృశ్యమైపోయింది. మనము ఆధ్యాత్మికంలో ఎందుకు వెళ్ళాలంటే ఇదొక నిదర్శనం. మనం స్వచ్ఛంగా, శ్రద్ధతోటి, పూర్తిగా సమర్పణతో, ఏ భయము లేకుండా, కల్మషము లేకుండా అంకితం అయిపోయామంటే మిరాకిల్స్ అవుతాయి. ఇంకా అనుభవంలో కొన్ని ఉన్నాయి, మీరు నమ్ముతారో నమ్మరో, కానీ చాలామంది సాధువులు హిమాలయాల్లో అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. కఠోర సాధన అంటే పూర్తిగా నమ్మకంతో చేసే సాధన. వాళ్ళు అనుకుంటారు, నేను భోజనం తినకూడదు అంటే ఆ యొక్క ఆకలి కలిగేటువంటి శక్తి మనలోన, జీర్ణ ప్రక్రియ ఆగిపోతుంది, ఆకలి కలిగించేటువంటి ప్రక్రియ ఆగిపోతుంది. ఆ సాధువులకు ఆకలి అనేది తెలియదు. చాలాసార్లు చాలా రోజులు నీళ్ళు కూడా అవసరం పడదు వాళ్ళకు. అంతటి సంకల్ప శక్తి. మళ్ళీ యథావిధిగా అన్ని పనులు చేసుకుంటారు. భోజనంతో మనకు శక్తి వస్తుంది, అన్ని పనులు చేస్తామంటే మనం బుద్ధి మనసు ఉంటుంది కాబట్టి మన సామాన్యులకు, వాళ్లకు అది అతీతం. ఇంకా గొప్పగా చెప్పాలంటే ఆ సాధనలు ఇంకా ఉన్నతంగా వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల అడుగుల పైన ఆక్సిజన్ కూడా దొరికే స్థలాల్లో ఉంటారు. వాళ్ళకి తిండి అనేది ఎప్పుడో దాటిపోయిన స్థితి. వాళ్ళు నాకు గాలి కూడా ఏం అవసరం అంటారు. చూడండి, వాళ్ళు అనుకుంటారు ఆ యొక్క ఫంక్షన్ ఆగిపోతుంది. వాళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది. పంచభూతాలన్నీ ఉంటాయి వాళ్ళ మాట. అది ఏంటిది? అది మిరాకిల్ సాధన. మనం ఏదైనా పలుకుతే స్పందించాలి, విశ్వమే స్పందించాలి. అటువంటి సాధన చేయాలి. విశ్వం మన మాట వినాలి. ప్రపంచంలో మన మాట మన ఇంటి వాళ్ళే వినరు. అటువంటి బ్రతుకు అవసరం. అటువంటి జీవితాలు ఎన్ని వ్యర్థం చేసుకున్నాం ఇప్పటి వరకు, ఇంకా చేసుకుంటూనే ఉంటున్నాం. ఇది ఒకటే కాదు కదా, ఎన్నో వ్యర్థమయ్యాయి. ఈ చైన్ బ్రేక్ చేయట్లేదు. ఇంకా అలాగే ఇదొకటే జన్మ కనిపించేది అనుకుంటూ అన్నీ ఇలాగే ఆత్మస్థితిలోకి వెళ్ళడు ఎవడు, ప్రయత్నం కూడా చేయడు. అటువంటి సాధనలు ఉన్నాయి, గొప్ప గొప్ప సాధనలు.
ఇంకా ఉన్నాయి చాలా అనుభవాలు చూసినవి. మనం తెలుసుకోవాలి జరిగినవి అద్భుతాలు. తెలుసుకొని మర్చిపోకూడదు. చేసిన వాళ్ళు, సాధించిన వాళ్ళు మనలాంటి వాళ్ళే. మనలాగా జన్మ తీసుకున్న వాళ్ళే. జన్మ పరంపరల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు బ్రేక్ చేశారు. మనం బ్రేక్ చేయలేకపోతున్నాం. ఇకపైన మీరు కూడా అందరూ బ్రేక్ చేయాలి. మీ మాట విశ్వం వినాలి. పంచభూతాలు వినాలి. మీలో ఉన్న శక్తి ఉద్భవించాలి. మీలో విశ్వం కనిపించాలి. మీలోనే చాలా గొప్ప వాళ్ళు కావాలని అనుకుంటున్నాను.